నాకు ఈ అవకాశం వచ్చిన హెచ్డిఎస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన ముందు ఇప్పుడు ఎవరైతే ఉంటుందో మనం ఇప్పుడు ఏ విధంగా మన కమ్యూనిటీలో తీసుకెళ్ళాలి అనేది మనం నేర్చుకున్నాం. అయితే ఈ విషయాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచి 11 సంవత్సరాల నుంచి 11 to 18 years వరకు వాళ్ళ యొక్క రిమైనింగ్ ఆల్ గ్రోత్ అక్కడే అవుతుంది. ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా, ఆధ్యాత్మికంగా నడుస్తుంది. అలాగే అంగన్వాడీ టీచర్ల యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంది. 3 to 5 years అంగన్వాడీ స్కూల్కి వస్తున్నారు, వాళ్ళు పనే చేస్తారు. 5 to 6 years గ్రోత్ అనేది 5% గ్రోత్ ఉంటుంది. అక్కడ ఏంటంటే పిల్లోడికి అంత పెద్ద నేర్పించాల్సిన అవసరం లేదు, బట్ అంతా ఆ గ్రోత్ స్టార్ట్ చేయగలగాలి. అంటే పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆడపిల్లలు ఇద్దరు కూడా ఆ గ్రోత్ లో ఉండాలి. దానికి ఏమేమి కావాలి మనం అనుకుంటాం, ఇచ్చే ఆహారంలో ప్రోటీన్స్ ఇస్తే శారీరకంగా ఎదుగుతారు. ప్రోటీన్స్ డైట్ సరిపోతుంది, శారీరకంగా ఎదిగితే సరిపోదు కదా. వాళ్ళకి దానికి కార్బోహైడ్రేట్ డైట్ కూడా కావాలి. కార్బోహైడ్రేట్స్ ఎందులో దొరుకుతాయి, ప్రోటీన్స్ ఎందులో దొరుకుతాయి. తర్వాత దానితో పాటు వాడు మెంటల్గా వాళ్ళు ఎదగాలి, మానసికంగా ఎదగలగాలి. కమ్యూనిటీలో మనం వెళ్ళి ప్రతి ఒక్కరు మనం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళము. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరూ అంగన్వాడీ వర్కర్లు మరియు 6 డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే ఎడ్యుకేషను, హెల్త్, తర్వాత సచివాలయాలకు సంబంధించిన శాఖ, అందులో ఉండే సచివాలయానికి సంబంధించిన సెక్రటరీస్ అందరికీ కూడా ఇక్కడ కిషోరీ వికాసం అనే కార్యక్రమం మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 6గురిని జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా ఇప్పుడు మండల స్థాయిలో వీళ్ళందరినీ కూడా ట్రైనప్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ద్వారా వీళ్ళు కిషోరీ స్థాయిలో ఉన్న పిల్లలు అంటే 11 నుంచి 18 సంవత్సరాల ఆడపిల్లల కోసం, ముఖ్యంగా మగపిల్లలు కూడా, ఆడపిల్లలు మగపిల్లలకు సంబంధించి కూడా మేజర్గా ఆడపిల్లల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్న కార్యక్రమం ఇది. వీళ్ళకి సంబంధించి ఆడపిల్లల్లో బాల్య వివాహాలు ఉండకూడదు, సరైన పోషకాహారం ఉండాలి, సరైన ఉపాధి అవకాశాలు ఎలా సంపాదించాలి, తర్వాత వీళ్ళు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాత వీళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి చేసుకున్నప్పుడు ఎడ్యుకేషన్లో ఉండే స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి నేర్పడం, ముఖ్యంగా యోగా అలాంటివి కూడా ప్రాక్టీస్ చేయించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే ఇవన్నీ ఎలా చేస్తాము అనే దానికి వచ్చేటప్పటికి మన మున్సిపల్ స్థాయిలో ఉన్న అందరూ అడాలసెంట్ గర్ల్స్ అందరినీ కూడా గ్రూపులుగా చేయడం జరుగుతుంది. పియర్ గ్రూప్స్ అంటాము. ఈ పియర్ గ్రూప్స్ చేసిన తర్వాత వాటి ద్వారా ఈ ట్రైనింగ్ అయిన వీళ్ళందరూ కూడా ఈ అవగాహనని వాళ్ళకి కల్పించడం, తద్వారా వాళ్ళు సరైన అవగాహన పెంపొందించుకొని జీవన నైపుణ్యాలన్నీ కలిగి ఉండి వీళ్ళు ముందుకెళ్తారని చెప్పేసి మనం ఆశిస్తూ చేస్తున్న ప్రోగ్రాం ఇది. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. ఇక్కడ కిషోరి అనే పదం మేము చెప్తున్నాం ఎందుకు అంటే వాళ్ళు కిషోరి అంటేనే ఆడ సింహం అని అర్థము, అంటే వయసులో ఉన్న ఆడ సింహం అని అర్థం. అలాంటి ఏజ్లో ఉన్న ఈ ఆడపిల్లలందరూ కూడా ముఖ్యంగా చాలా యాక్టివ్గా, చాలా అగ్రెసివ్గా, ఒక ఆలోచన లేకుండా ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కరెక్ట్ వేలో తీసుకురావడం, తర్వాత ఈ అక్రమ రవాణాకి వాటికి వాళ్ళు గురి కాకుండా కరెక్ట్ వేలో శిక్షణ తీసుకొని జీవన నైపుణ్యాలన్నింటినీ ఉపయోగించుకుంటూ ముందు జీవితం చక్కగా గడపాలనే ఉద్దేశంతో ఈ దేశ పౌరులుగా వాళ్ళు మంచిగా వాళ్ళు డెవలప్ కావాలని చెప్పి మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రభుత్వం వారు కిషోరీ బాలికా పథకం అని చెప్పేసి ఏదైతే స్కూల్స్లో 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ఈ యొక్క మానసిక వికాసం పట్ల, విద్య పట్ల అందరినీ సమానత్వంగా ఉంచటానికి, అవకాశాలు కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు మన యొక్క ఫీల్డ్ సిబ్బందితోటి ఇప్పించే కార్యక్రమం ఇది. దీనికోసం గాను ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళతోటి మన యొక్క వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు, అదేవిధంగా ఏఎన్ఎంస్, అదేవిధంగా వెల్ఫేర్ సెక్రటరీస్ వీళ్ళందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇది ఇప్పుడు చాలా అవసరము. ఆడపిల్లలు ఇంకా మనకి సరిగ్గా తెలుసుకోలేక అనేక ప్రలోభాలు బారిన పడటము, అదే రకంగా టీజింగ్ ఇట్లాంటి వాటి దృష్ట్యా
గురి కావటము, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ అనేక రకాలుగా వాళ్ళు వేధింపులకు గురి కావటం ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళకి అన్ని రకాలైన అవగాహన కల్పించి వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించి మనము సరైన విధానంలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం చాలా ఫలప్రదం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా తదుపరి కూడా స్కూల్స్లో మన వాళ్ళు వెళ్ళి ఒక షెడ్యూల్ ప్రకారము ప్రతి ఒక గురువారము ఒక బుధవారము అనేది పెట్టుకొని స్కూల్స్లో హెచ్ఎంలతో మాట్లాడి ఈ అవగాహన కార్యక్రమాలని ఫీల్డ్ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.